చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన వారికి వందములు స్తోత్రములైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుడైన వారికి వందములు స్తోత్రములైన ఆదుల దేవుడు అంతవరకు పరిశుద్ధ ఖర్చులు నడిపించే వారికి వందములు స్తోత్రములైన ఈ రోజు జ్ఞాపం చేసుకున్న ప్రభువైన ఈ మాసంలో తండ్రి చివరి విశ్రాంతిలో ప్రవేశపెట్టే ప్రభువైన ఆదరించే బలపరుచుతండి. అదేవిధంగా మీరు మాట్లాడుతూ విని గ్రహించుకున్న మా సుడు మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి వందములు స్తోత్రములైన సమస్తము తండ్రి నీ యొక్క నామంలో గ్రహించుకునే దాని ద్వారా జీవించే విధంగా సహాయం చేసేయమని మీరే మమ్మల్ని నడిపించమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగిస్తున్నాం తండ్రి. ఇందుకు పోయిన విశ్రాంతిలో మనం ఏ వాక్యం జ్ఞాపకం చేసుకున్నామా? అమ్మా లోతు ఒక జీవితం అండి. లోతు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోమాట. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనకి ఇప్పుడు నడిపించడానికి ఆదర్శం అండి. ఆ లోటుపాట్లు మనం తెలుసుకోవటానికి అన్నమాట. ఎందుకంటే అందులో రాయబడిన అన్నీ కూడాను మంచి చెడులు అన్నీ కూడా రాయబడతాయండి జీవితాల్లో. ఎందుకంటే ఒకటి విడిసి ఒకటి రాయటం అనేది ఉండదండి. ఉన్నది ఉన్నట్లుగా అన్నీ రాయబడి అందులో ఏం తీసుకోవాలో మనం మంచి తీసుకుని చెడుని విడిచిపెట్టేసేవారునే ఏది చేయకూడదో ఏది చెయ్యాలో మనం తెలుసుకునేవారమే ఉండాలండి. ఈరోజు మనం మరి అత్యంత ప్రాముఖ్యమైన వాక్యం ఏమిటంటే ఇస్సాకు యొక్క జీవితం అండి. ఇస్సాకు దేవుని ద్వారా వాగ్దానం ద్వారా పుట్టినవాడు. ఆయన జన్మించిన దేవుని వాగ్దానం అండి. ఇస్సాకు జీవితం అనేది అది దేవుని వాగ్దానం ద్వారా వచ్చినటువంటి కుమారుడు అనమాట. అది క్రీస్తుకి సాదృశ్యం అండి. ఎందుకంటే యేసయ్య కూడా పుడతారని చెప్పి ముందుగానే వాగ్దానం ఇవ్వబడింది. ఆ వాగ్దానం ప్రకారం ఆయన వచ్చారు. అలాగే ఇస్సాకు కూడాను జన్మిస్తాడని యెహోవాయే స్పష్టంగా ప్రకటించారు. ఆయన పేరు కూడా ఆయనే పెట్టారు. ఇస్సాకు అని పేరు పెట్టుదువు అని కూడా ఆయనే పెట్టారు అన్నమాట. ఇవాళ ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయంలో 19, 20 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం అండి. ఈ వాగ్దానం యేసయ్య ద్వారా మనకి పరిపూర్ణంగా నెరవేరుతుందండి. ఇస్సాకు ఇది దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. ఇది యేసయ్య యొక్క నిబంధన ద్వారా మనకి అది కొత్త నిబంధన. ఆ నిబంధన ద్వారా నెరవేరుతుంది అన్నమాట. దేవుడు ఇస్సాకుని అబ్రహాముకు అనుగ్రహించాడు. దేవుడే పేరు పెట్టాడు. సారా గర్భము ధరించి కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇది మనకు కూడా వర్తిస్తుందండి. వాక్యంలో ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇది మనకు కూడా వర్తిస్తుందండి. ఇస్సాకు ద్వారానే మన పరలోకం వెళ్ళగలుగుతామండి. ఇస్సాకు ద్వారా సంతానం కావాలండి. ఆయన ద్వారా మనం జన్మించేవారునే అదేవిధంగా ఇక్కడ 18వ అధ్యాయం 10వ వచనం చదువు.
అది కనులను అందుకాయన అందుకాయన మీదటికి ఆ, ఈ కాలమున ఆ, నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. ఆ. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమునందు వినుచుండెను. అబ్రహామును శారా అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిక్షేమగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన మాటలు వెనక నుండి గుడారపు ద్వారం నందు వినుచుండెను. ఎందుకంటే సమయం కూడా దేవుడే చెప్పాడు. అందుకే ఇస్సాకు కారణ జన్ముడు. ఆయన సాదృశ్యమే యేసయ్య. యేసయ్య ద్వారా ఎవరైతే జన్మిస్తారో, అంటే ఆయన నామములో ఎవరైతే మరలా ఆ మాటలన్నీ కూడా అదే మొదట యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలోను, యోహాను సువార్త 3:3లో కొత్తగా జన్మిస్తేనే కానీ అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యములో చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మిస్తేనే కానీ. ఇది మనకి ఇస్సాకు ద్వారా, అంటే మనం ఇప్పుడు కొత్తగా జన్మిస్తేనే కానీ, అంటే బాప్తీసం తీసుకుని మారు మనసు పొందుకుని కొత్తగా మనం జీవించడం ఆరంభిస్తేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళలేము. ఇది వాగ్దానం ద్వారా, దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవరైతే జన్మిస్తారో, అంటే కొత్త జీవితాన్ని ఆరంభిస్తారో, ఎవరైతే ఆయన ద్వారా జీవించడం మొదలు పెడతారో వారు ఇస్సాకు ద్వారా, అంటే పైనున్న యెరూషలేమునకు వారసులండి. ఇక్కడ ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు పుట్టేటప్పటికే ఇష్మాయేలు కూడా ముందుగానే పుట్టాడండి. ఇష్మాయేలు ఆగరికి ద్వారా జన్మించాడు. దేవుని వాగ్దానం వచ్చేటప్పటికి ఇష్మాయేలు అప్పటికి దగ్గర 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వయసు ఉంటుంది ఆయనకి. అప్పటికి ఇస్సాకు పుట్టినప్పటికీ దగ్గర 9-10 సంవత్సరాలు ఉంటుందండి. ఆయన పాలు విడిచేటప్పటికి 13 సంవత్సరాల వయసు. పాలు విడవటం అంటే 2 సంవత్సరాలండి. అప్పటికి ఇస్సాకి 2 సంవత్సరాలు. ఆగరు ద్వారా వచ్చినవాడు ఇష్మాయేలు. ఆగరేమో కిందనున్న యెరూషలేము అండి. సారా ఏమో పైనున్న యెరూషలేము. కింద యెరూషలేముకి అనేక మంది వస్తారు, కానీ అంటే దేవుని సన్నిధానంలోకి అండి. కానీ వారందరూ మారు మనసు పొందుకుని క్రీస్తు ద్వారా ఎవరైతే కొత్తగా జన్మంటే కొత్త జీవితాన్ని ఆరంభిస్తారో వారు పైనున్న యెరూషలేముకు వారసులు అవుతారు. అలాగే మనం పరలోకం వెళ్ళగలుగుతాం అన్నమాట. దాని సాదృశ్యమే ఇస్సాకు జీవితం అంతాను. ఆ విధంగా ఆయన ఎలా జీవించాడో అలా జీవించుకుంటూ మనం ముందుకెళ్ళామనుకోండి, మనం పైనున్న యెరూషలేముకు వారసులు అని. కిందన్న యెరూషలేములోకి చాలా మంది ఉంటారు, అంటే కేవలం ఇక్కడ జీవించడానికి అలవాటు పడిన వాళ్ళేనండి. యేసయ్యని పట్టించుకోరు, వాక్యాన్ని పట్టించుకోరు. కానీ ధర్మశాస్త్రానికి సంబంధించుకున్న ఉంటాయి చూడండి, ఆచారాలు ఆర్భటాలు ఎన్ని పట్టించుకుంటారో వీటి ద్వారానే ముందుకెళ్తారండి. కానీ యేసయ్య చెప్పిన విషయాలు ఏమి పట్టించుకోరండి. అటువంటి వారుగా ఉండేవారు ఇష్మాయేలు. ఇష్మాయేలు ఎవరంటే ఇప్పుడు లెక్క చూసుకుంటే ముస్లింలే. వాళ్ళు ఎవరి మాట వినరు. అతని స్వభావం ఎటువంటిదంటే అడవిగాడిది స్వభావం అండి. ముందుకు వెళితే కరుస్తుంది, వెనక్కి వెళ్తే తన్నుతుందండి. ఎవరికి లోబడదు. దాన్ని సాధు చేసుకోవటం అనేది చాలా కష్టమండి. అందుకే వాళ్ళ జీవితాలు చూడండి, ఒక లోబడరు. వారు దేన్ని అయితే అనుసరిస్తారో దాన్ని అనుసరిస్తారండి. వాళ్ళు ఎక్కువ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారండి. వారికి కూడా మన బైబిల్లో ఉన్నటువంటి 5 గ్రంథాల నుంచి పంచమ గ్రంథాల నుంచి చూడండి, ఆ ధర్మశాస్త్రమే వారు ఖచ్చితంగా అనుసరిస్తారండి.
అబ్రహాము జీవితం వరకు కూడా వాళ్ళ ఖురాన్లో ఉంటుంది, కొత్త జీవితం అంతానండి. ఆ తర్వాత ఉన్నాయి వాళ్ళ దాంట్లో ఉండదు. ఇస్మాయేలు అంటే కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రం ఆశ్రయించేటువంటి వారు అనమాట. అప్పటికి ఇస్సాకు పుట్టేటప్పటికి ఆయన 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన పాలు విడిచేటప్పటికి 13వ సంవత్సరం అండి ఆయనకి. ఈ వచనాలన్నీ చూస్తే ఆదికాండం 17:20 చూడము. పదిహేడో అధ్యాయం 25వ వచనం. అతని కుమారుడైన ఆ, ఇస్మాయేలు ఇస్మాయేలు గోప్యాంగ చర్మము ఆ, ఆ, సున్నతి చేయబడినప్పుడు ఆ, అతడు ఆ. 13 ఏండ్ల వాడు. ఆ, ఒక దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును ఆ. సున్నతి పొందిరి. ఆ, అతని ఇంట పుట్టిన వారు అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని అంటే దగ్గర 13 సంవత్సరాల వయసు కలవాడండి అతనితో కూడా అప్పటికి. అప్పుడే ఆయన సున్నతి అంటే బాప్తిస్మం అండి, అది పొందుకున్నారన్నమాట. తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒకసారి బాప్తిస్మం పొందుకున్నారన్నమాట. అప్పుడు వాళ్ళు దేవుళ్ళు నడవటానికి వారనమాట. ఇప్పుడు ఇస్సాకు దేవుని ద్వారా జన్మించి, ఎందుకంటే అబ్రహాముకు ముందే చెప్పాడు, ఇస్సాకు ద్వారా జన్మించిన వారు నీ వారసులు అవుతారు, కానీ వేరే వారు వచ్చిన వారిని వారసులు కారని చెప్పి దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. దేవుడి ద్వారా వాగ్దానం ద్వారా వచ్చిన వాడు ఇస్సాకు. ఆ వాగ్దానం ప్రకారం అని ఆదికాండం 21:1 చదువు. యెహోవా ఆ. తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున కార్యము చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తన పుట్టినవాడును తనకు సారా కనినవాడినైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అబ్రహాము వయసు ఎంత అండి? 100 సంవత్సరాలండి అప్పటికి. ఇస్సాకు పుట్టినప్పటికి ఇస్మాయిల్కి 13 సంవత్సరాలండి. అప్పుడే ఆయన బాప్తిసం అంటే సున్నతి కూడా పొందుకున్నాడు. అబ్రహాం కూడా అప్పుడే తీసుకున్నారు. పుట్టాడు. పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి పాలు విడిచాడు. పాలు విడిచిన తర్వాత ఇంకా ముంచదు 8 చదువు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట సారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. ఎందుకంటే ఇస్సాకు జన్మించాడు, పాలు విసేటప్పటికి దగ్గర 2 సంవత్సరాల వయసు. గొప్ప విందు చేశాడు. ఎందుకంటే అన్నప్రస్థానం చేసినప్పుడు ఈ రోజులు కూడా ఏం చేస్తారండి, అనేక మంది ప్రజలకు అందరూ పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు, గొప్ప విందు కింద చేస్తారండి. అప్పుడు కూడా అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేసి అందరినీ పిలిచాడు. అప్పుడు ఆగరు కుమారుడు ఇస్మాయేలు కూడాను ఇస్సాకుని ఎగతాళి చేస్తారండి. ఏమని?
చూసారా, ముసలివాడికి పుట్టిన కుమారుడు ఈడే అని ఇష్టానుసారంగా ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేస్తే ఎవరు చూశారు? సారా చూసిందండి. సారా చూసేటప్పటికి ఆమె బాధ కలిగి కోపం వచ్చి వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటుందండి. గొడవ పెట్టుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఆగరును ఇస్మాయిల్ని పంపించేస్తాడండి. పంపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ అడవిలోను అక్కడ ఒక స్థలంలోను తీసుకువెళ్ళి ఒక బావి దగ్గర అక్కడ కూర్చోబెట్టి పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆహారం అయిపోయింది, అంతా అయిపోయింది. అప్పటికి ఈతడు నేను ఎలా పెంచాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి ఏడుస్తూ కూర్చుంటుంది అనమాట. అప్పుడు దేవుని దూత దర్శించి ఆయనని ఆవిడకి చెప్తుంది అన్నమాట, నీ కుమారుడు 12 రాజులకి వారసుడవుతాడు, ఈయన సంతానం నుంచి వస్తారు, ఎందుకంటే ఇతనిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుని వాగ్దానం కూడా ఆయనకి ఇస్తాడు. ఎందుకంటే అబ్రహాముకు మొదట పుట్టినవాడు ఇస్మాయిల్. అబ్రహాము ఒక ప్రార్థన ఆలకించి దేవుడు ఇస్మాయిల్ని కూడా దీవించాడు, గొప్ప వారసుని చేస్తానని. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక 2 రకాలుగా చూడాలండి. ఆగర్ ద్వారా వచ్చినవాడు ఇస్మాయిల్, సారా ద్వారా పుట్టినవాడు ఇస్సాక్ అండి. ఈ 2 కూడా మన ఆత్మీయ జీవితంలోనూ చూడాలండి. ఆగర్ ద్వారా వచ్చిన వారు నీటి ద్వారా బాప్తీసం తీసుకుని దేవుని అనుసరిస్తున్నవారే. సారా ద్వారా వచ్చిన వారు దేవుని కొత్త నిబంధనకు లోబడి యేసయ్య ద్వారా జీవిస్తున్నవారే. కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆ వాగ్దానం ద్వారా పుట్టినవారే. ఇప్పుడు ఇస్మాయిల్ అంటే వాళ్ళు ముందు వచ్చారు, అంటే ముందు పుట్టినవాడు ఇస్మాయిలే. ఇప్పుడు అది ఆయన దృష్టికి ఎలా కనపడుతున్నాడు? ఇక ఈయన ఎగతాళి చేస్తున్నాడండి. అలాగనే ఆత్మీయంగా జన్మిస్తున్న వారిని చూసేటప్పటికి మామూలుగా జీవిస్తున్న వారు, సంఘంలో ఉన్నవారికి ఎగతాళిగా కనపడతారండి. వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తారు. మీరు ఎంతగా మీరు దేవుని ఎదగాలని ప్రయత్నం చేస్తారో మీ వెనకాల ఉన్నవారు అంతగా వెనకలాగడానికి ప్రయత్నం చేస్తారండి. ఆ సమయంలో అందుకే అబ్రహాంకి అక్కడ చెప్తుంది అనమాట, నువ్వు వెంటనే ఈవిడిని ఇక్కడి నుంచి పంపించి వేయము. అదే ఆ మాట 25ని చూడము. 25 ఒక్క నిమిషం 21:10 నుంచి చదువమ్మా. ఎందుకంటే అబ్రహాం బాధపడుతున్నాడు అనమాట, ఇతడు కూడా నా కుమారుడే కదా, ఇతని నా చేతి ఎలా పంపించేయాలి అని బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్తాడనమాట, నేను ఇచ్చింది ఇస్సాకును వాగ్దానం ద్వారా నేను ఇస్సాకుని ఇచ్చాను. ఎప్పుడూ కూడాను వాగ్దానం ద్వారా వచ్చిన వారే పరలోకం వెళతారండి. దేవుని వాగ్దానాన్ని పొందుకో. ఏ వాగ్దానం? కొత్త నిబంధన. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే వస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం వెళతారండి. వీరు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిని అనుసరించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ పరలోక రాజ్యం అనేది వేరు, ఇక్కడ ఆశీర్వించబడతాం వేరే. కేవలం మనం దేని మీద ఆశపడతాం? పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడతామా, లేకపోతే ఇక్కడ జీవితం ఆశీర్వించబడాలని ప్రయాసపడతామా? ఎవరు ఎక్కువ ఉంటారండి? కిందనున్న యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి, పైన ఉన్న యెరూషలేములో ఉన్నవారు తక్కువ ఉంటారండి.
అదే దేవుని యొక్క జ్యేష్ఠ ఫలం అండి. అక్కడికి వెళ్ళే వారిగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి చూడండి బాప్తీసం తీసుకుంటాం. అది మొదటి బాప్తీసం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మరలా వెంటనే దేవుడే బాప్తీసం ఇస్తాడు. మనం ఎంతవరకు వచ్చి ఆగిపోతాం? నీళ్ళలో మునిగి బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధికి మనం వెంబడిస్తాం, అక్కడితో ఆగిపోతామని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం మనం పొందుకోమని ఆ ప్రయత్నం కూడా మనం చెయ్యం. అదే కొత్తగా జన్మించేటువంటి దేవుని వాగ్దానం ద్వారా మనం కొత్తగా జన్మించేవారునే ఉండాలి. వారు మాత్రం పరలోక రాజ్యం వెళ్తారు. మరి దేవుని వాగ్దానం ద్వారా ఎలా జన్మిస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ జీవించడం మొదలు పెడతారో వారు మాత్రం పరలోక రాజ్యం వెళ్తారు. అది దీని సాదృశ్యం అన్నమాట. అక్కడి నుంచి పంపించేశాడు. పంపించిన తర్వాత ఇంకా ముంచదమ్మా. చిన్నవాన్ని బట్టి ఈ దాసుని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆ మాట వినుము. ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారుజామున అబ్రహాము లేచి ఆగారుకును ఆహారమును నీరియు తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుచుండెను. తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పోత కింద ఒక చిన్నవాణి పడివేసి ఈ పిల్లవాణిని సావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చుచుండెను. దేవుడు ఆ చిన్నవాణిని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు ఆ దేవుడు కన్నులు తెరిచి నందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడి ఆ అరణ్యములో కాపురముండి విల్లుకాండ్రులు అయ్యాడు. ఇది ఇస్మాయిల్ యొక్క చరిత్ర అండి. ఇస్మాయిల్ అంటే కింద యెరూషలేం. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. ఖచ్చితంగా చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ దగ్గర ఖురాన్ చూడండి. మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 5 గ్రంథాలు అందులో ఉంటాయండి. అబ్రహాము జీవితం వరకు చూడండి, అబ్రహాము గురించి ఎక్కువ మాట్లాడతారు వారు. ఇది ఆయన చరిత్ర అండి. ఇంకా ముందుకు వెళితే ఆదికాండం 21:8 చదువుమా. ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఇంకో చోట చూస్తే గలతీయులు 4:22 చూడము. గలతీయులు 4:22. దాసి వలన
ఒకడును స్వతంత్రురాలి వలన స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు అబ్రహాము కలిగిరని వ్రాయబడి ఉన్నది. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకారపూర్వకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనినది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమునందు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు అంటే ఇప్పుడున్న సమాజం అంతా కూడాను కిందనున్న యెరూషలేము అండి. ఈ కిందనున్న యెరూషలేమునికి వారసులు ఎవరో? ఇశ్మాయేలు సంతతి అండి. ఇందులోంచి మనం ఎందులోకి మారాలి? పైనున్న యెరూషలేములోకి మారాలండి. మనం ఇందులోకి వచ్చాం. ఇదే మన స్వస్థతం కాదండి. ఇందులోంచి ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య అంటే వాగ్దాన పుత్రుడు. ఆయన ద్వారా మనం ఏం చేయాలి? పరలోక రాజ్యానికి పైనున్న యెరూషలేముని వెతికేవారు అనే ఉండాలి. కానీ మనం ఎక్కడి దాకా వచ్చి ఆగిపోతామండి? ఇక్కడ వరకేనండి. దేవుని నమ్ముకో రైటే, దేవుని అనుసరిస్తున్నది. ఆగరు కూడా దేవుని నమ్ముకున్నది. ఆగరు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు చూశాడు, దేవుని వాగ్దానం ఇచ్చాడు, నీ పిల్లల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారుడు ద్వారా ఈ ప్రపంచంలోనూ 12 మంది రాజులు వస్తారు. వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఈ పక్కన అరేబియా దేశాలు ఉంది చూడండి, వాళ్ళందరూ కూడా ఆయన వాగ్దానం వచ్చిన ద్వారా వచ్చిన వారేనే. వాళ్ళకేనే పైన యెరూషలేము చూసినటువంటి యెరూషలేము అంటే ఇప్పుడున్న యెరూషలేము ఉన్నటువంటి వాళ్ళకేనే ఎప్పుడు పడదండి. అలాగే సంఘంలోనూ కిందనున్న యెరూషలేముకు సంబంధించిన వారికి పైన యెరూషలేము వారికి పడదండి. అభ్యంతరాలు వస్తాయి ఎప్పుడు కూడా. వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడతారండి. మనం ఖచ్చితంగా యేసే ద్వారా జన్మించామనుకోండి, మనం వెళుతున్న మార్గమును కిందన యెరూషలేము అంటే కేవలం ధర్మశాస్త్రానికి లోబడి ఆచారానికి లోబడిన వారికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఆచారాలు పట్టుకుని ముందుకు వెళితే ఏనాడు మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కేవలం మనం ఎలా పరలోక రాజ్యం వెళ్ళగలం? ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఒక కాలం వచ్చేస్తున్నది. యోహానులో ఉంటుంది 4 అధ్యాయంలో 24 వస్తుంది చదవమ్మా. ఆత్మ గనుక ఆయన 4:24 అమ్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. మరి దేవుని ఆరాధించేవారు ఎలా ఉండాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ. వారు దేని ద్వారా పుట్టినవారు? ఆత్మ ద్వారా పుట్టినవారండి. కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ఎలా? వీరికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. వారే వాగ్దాన పుత్రులు. యేసే ద్వారా జన్మించిన వారే వాగ్దాన పుత్రులండి. మనం వాగ్దాన పుత్రులుగా మనం ముందుకు వెళ్ళాలా? లేకపోతే కేవలం ఇస్మాయిల్ ఆగర్ ద్వారా వచ్చిన వారుగా మనం ముందుకు వెళ్ళాలి. అంటే యేసయ్య వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోయేవారుగా ఉండాలా? కేవలం కింద ఉండిపోయేవారుగా ఉండాలా? మనం ముందుగానే మనం దాన్ని తగిన విధంగా సిద్ధపడి ఉన్నామనుకోండి. ఎందుకంటే మీకు తెలుసు కదండి, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 12 మంది కన్యకుల్లోనూ కింద సిద్ధపడ్డవారు ఉన్నారు, నిద్రించిన వారు ఉన్నారు. మరి ఆయన దగ్గర వెళ్ళిన వారు ఎంతమంది? అంటే మిగిలిన వాళ్ళు ఏమైపోయారు?
ఆసక్తితోనూ ఆశతోనూ అని ఎదిగే వారికి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ఆయనతో పాటు వెళ్ళిపోతామండి. కానీ ఇక నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, కేవలం నిద్రపోతాం అంటే ఏమిటి? నిర్లక్ష్యం అండి. అలా ఉన్నవారు ఎక్కడ మిగిలిపోతాం? ఇక్కడే మిగిలిపోతాం. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధానంలోనే ఉంటారు. కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఎక్కడ ఉంటారు? ఎప్పుడూ నిద్రపోరండి. దేవుని కోసం, రాకడ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. వారు ఎక్కువ దేని మీద ఆశ కలిగి ఉంటారు? పరలోక సంబంధం విషయాల మీద ఆశపడి ఉంటారండి. కానీ శరీరాశగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాట రోమిల్లో ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడి విషయాలైతే ఆశ పెట్టుకుంటారండి. నేను ఎలా బతకాలి, నేను ఎలా ఉండాలి, దేవుడు కావాలి, కానీ ఇక్కడ మన స్థితులు కూడా బాగోవాలి. దానికోసం ఏం చేస్తాం? మనం దేవుడిని కూడా ఆరాధిస్తాం, అలాగే మరి శరీరాన్ని కూడా ఆరాధించేవారమే ఉంటామండి. అంటే ఏ కొరత రానివ్వండి. దేవునికి కొరత వచ్చినా మనం పట్టించుకోం, కానీ మన జీవితానికి ఏమైనా కొరత వస్తే వెంటనే ఏం చేస్తాం? మనం అది పొందుకునే వరకు కూడా విడిచిపెట్టమండి. మనం దేనికి సంబంధించిన వారే ఉండాలి? పరలోకానికి సంబంధించిన వారే. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చేస్తున్నది, వచ్చే ఉన్నది. ఎప్పుడు వచ్చింది? సంఘ స్థాపన ఎప్పుడైతే మొదలైందో అప్పుడే వచ్చిందండి. ఆ సంఘంలో ఎవరు ఉంటారు? ఆత్మతో ఆరాధించేవారు ఉంటారు, శరీరానుసారాన్ని బట్టి ఆరాధించేవారు కూడా ఉంటారు. వారు వీరు కలిసే ఉంటారండి. మరి మనం ఎవరిలో ఉన్నాం? అదే ప్రాముఖ్యం అండి. అబ్రహాముకి 2 కుమారులు ఉన్నారు. ఇస్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. కానీ వాగ్దానం ద్వారా ఎవరు అబ్రహాం వారసులు అవుతారు? ఇస్సాకు ద్వారానండి. ఇస్సాకు అంటే ఏసేకి సాదృశ్యం అండి. ఏసే ద్వారా జన్మించిన వారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇందాక మీరు చదివిన గలతీయుల్లో ఇంకా ముందుకు చదవమ్మా. 28వ వచనం, 4:28. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమై ఉన్నామని. ఎవరండి? ఇప్పుడు మన గురించి రాస్తున్నాడు పౌలు ఇక్కడ. ఇప్పుడు మనం ఎవరు? ఇస్సాకు వలె వాగ్దానము ద్వారా పుట్టినవారు అండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతుంది. అప్పుడు ఇస్సాకు పుట్టిన గురించి ఇస్మాయేలుకి ఎగతాళిగా కనపడిందండి. అలాగని ఇప్పుడు కూడా చూడండి, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించిన వారు చూస్తే శరీరానుసారంగా ఆరాధించే వారికి ఎలా కనపడుతుంది? కేవలం శరీరానుసారంగా ఆరాధించేవారు ఎలా ఉంటారంటే ఆచారాలు బట్టి ఆరాధిస్తారు. కేవలం ఆచారాలు ముందు పెట్టుకుని ఇవి మనం ఉల్లంఘించకూడదు, ఈ ఖచ్చితంగా నెరవేర్చాలి, దాన్ని బట్టి ఆరాధిస్తారు. కానీ ఆత్మతో సత్యంతో ఉన్నవారు ఎలా ఆరాధిస్తారు? ఆచారాలను పట్టించుకోరండి. కేవలం వారిని దేన్ని చూస్తారు? దేవుణ్ణి మాత్రం చూస్తారు. దేవుణ్ణి ఆరాధించేవారే ఉంటారు. వారికి వీరు ఎలా కనపడతారు? కేవలం ఎగతాళిగా కనపడతారండి. వారి మాటకి లోబడరండి. మనం ఏ స్థితిలో ముందుకెళ్తున్నాం అన్నదే ప్రాముఖ్యం. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారండి. ఇంకా ముంచదు. ఇందుని గూర్చి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు సుహంతరాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. పరలోక రాజ్యానికి ఆగరు ద్వారా, అంటే ఇస్మాయేలు ద్వారా, అంటే ఇక్కడ మనం కేవలం శరీరానుసారంగా ఆరాధిస్తున్న వారమే ఉన్న మనము వారసులం కావండి. అక్కడ కేవలం ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇస్సాకు అంటే అబ్రహాము సంతానం ద్వారా, ఇస్సాకు సంతానం ద్వారా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారునే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. దీని గురించి పౌలు చెప్తున్నాడు అనమాట. ఆ హింస ఇప్పుడు ఉంటుందండి, ఎగతాళి ఇప్పుడు చేస్తారు. అటువంటి మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయండి.
కేవలం మన దృష్టి దేని మీద ఉండాలి? ఇప్పుడు ఆచారాలు కాదండి, దేవుని వాక్యం, యేసయ్య రక్తం అండి. అంటే ఆయన ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడుకుని ఆయన రక్తం ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరుకునేవారునే ఉండాలి. ఆయన ద్వారానేనండి. ఆయన లేకపోతే ఏనాడు కూడా పరలోక రాజ్యం వెళ్తాం అనేది జరిగింది. శత్రువులు ఎలాగవుతారు అన్నది. యేసుని సిలువ వేసిన వారు ఎవరు? యేసుని సిలువ వేసిన వారు ఎవరు? వాళ్ళు కూడా యెరూషలేములో ఉన్న వాళ్ళేనండి. అంటే యేసుని గుర్తించలేదు వాళ్ళు. ఇప్పుడు కూడాను ఎంతమంది సంఘంలో ఉన్నవారు యేసుని గుర్తిస్తారు, ఆయన ద్వారా జీవిస్తారు? అలా జీవించమంటే మన శత్రువులు అయిపోతామండి. ఆమె నువ్వు చేస్తున్నది అలా చేయకూడదు, యేసే ద్వారా ముందుకెళ్ళండి, యేసే వాక్యం ద్వారా ముందుకెళ్ళని చెప్పామనుకోండి, వాళ్ళు పెద్ద శత్రువులుగా మాట్లాడండి. మా బాధలు మీకేం తెలుసు అంటారు. మరి చెప్పినాను వినరండి. కేవలం ఎగతాళి చేసిన వారుగా కనపడతాం. అలా చెప్పడానికి వెళ్ళిన వారు ఖచ్చితంగాను ఆ మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. పైన యెరూషలేము సంపాదించుకోవాలంటే మనం కొన్ని త్యాగాలు చేసేవారునే అది దేవుని పరీక్షలు ఉంటాయండి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు, కానీ ఇస్సాకు కూడాను కొన్ని పరీక్షలు వచ్చినాయండి. అబ్రహాముకు వచ్చినాయి, ఇస్సాకు సంఘానికి పరీక్షలు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయండి. ఆ పరీక్షల్లోనూ ఖచ్చితంగా నిలబడి ధైర్యంగా ముందుకు వెళ్ళి దేవుడు మనకు ఇచ్చిన దాన్ని సంపాదించుకునే వారికి ఉన్నామనుకోండి, వారు పైనున్న యెరూషలేముకు సంబంధించిన వారిగా ఉంటారు. అందుకే సంఘంలో ఏముండాలి? ఎప్పుడు కూడా దేవుని ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడి జీవించేవారునే ఉండాలి. అబ్రహాం దేని మీద ఆధారపడ్డాడు? 99 సంవత్సరాలు దేవుని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మీద ఆశ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సారా చూస్తే దగ్గర 90 సంవత్సరాలు, 90 ఎంత ఉంటుంది ఆమె వయసు. శ్రీధర్మం ఆమెకు నిలిచి ఎప్పుడో నిలిచిపోయింది. ఏదో నవ్వుకుంటారు కూడా. ఆ నవ్వుకున్నప్పుడు దేవుడు అడుగుతాడు, సారా నవ్వనేలా అన్నమాట కూడా దేవుడు అడుగుతాడు. ఇది యెహోవాకు అసాధ్యమా అంటాడు. దేవుడికి అసాధ్యమైంది ఏముంటుంది? ఏదే ఉండదండి. ఏదైనా చేయగల సామర్థ్యుడండి. అందుకే ఎప్పుడు కూడా పైన ఉన్నదాన్ని పొందుకోవాలంటే దేవుడు పెట్టిన పరీక్షల్లో మనం నిలిచి ముందుకు వెళ్ళేవారునే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యానికి ఆ రకంగా ముందుకెళ్ళేవారు ఉంటాం. ఇప్పుడు మనం 22 అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 22 అధ్యాయం మొదటి నుంచి అమ్మ. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం కనపడుతుందండి? ఇవన్నీ అయిపోయినాయి. ఇష్మాయేలు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక వచనం కూడా మనం చదవచ్చు. మత్తయి సువార్త 26:28 చూడమ్మా. 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇదే విధంగాను మరొక చోట అండి, ఎందుకంటే మన అర్థం కావాలి కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడము. ఒక్క నిమిషం. 8:29 అమ్మ. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారికి ముందుగా నిర్ణయించాను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరు నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. అనేక మంది సహోదరులలో
జ్యేష్ఠుడు అగినట్లు. అనేక మంది సహోదరులు అంటే ఎవరు? ఆయనతో అన్యోన్య సహవాసం ఎవరైతే చేస్తారో వారే దేవుని కుమారులు. ఆ మాట యోహన్లో ఉంది కదండి. అన్యోన్య సహవాసం చేసిన వారు దేవుని కుమారులుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యేసయ్య ఎవరు మనకి ఇప్పుడు? మన ఇంటిలోనూ జ్యేష్ఠ కుమారుడే. అంటే మనం అందరూ ఎవరు? దేవుని కుమారులు. అంటే పైనున్న యెరూషలేముకి సంబంధించిన వారు. యేసయ్యని ఎవరైతే సొంత రక్షకునిగా, యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడ్డామని ఎవరైతే మనం నమ్ముతున్నామో, ఎవరైతే ఆయన ద్వారా జీవిస్తున్నామని నమ్ముతున్నామో వారు దేవుని కుమారులు అవుతారు. వారే ఇస్సాకు ద్వారా వచ్చినవారు. కేవలం మన ఈ లోక విషయాలనే పట్టించుకుని దీని ద్వారా జీవిస్తున్నాం అనుకోండి, శరీరానికి సంబంధించిన వారు అండి. ఇక్కడ ఏం కావాలి మనకి? మన అప్పులు తీరిపోవాలి, మన ఆరోగ్యాలు కావాలి, శాంతి సమాధానం ఉండాలి, అందరిలో హెచ్చుగా ఉండాలి. ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలండి. దీని ద్వారా మనం దేవుని అడుగుతాం, ఇస్తాడు. కానీ అన్నీ ఇస్తాడు, కానీ ఒకటి మాత్రం ఇవ్వడండి. ఎక్కడిది? పరలోక రాజ్యం మాత్రం ఇవ్వడండి. ఇక్కడ కావాల్సిన అన్నీ ఇస్తారు. ఆ 10 మంది కన్యకుల్లోనూ 5 కూడాను దేవుడిలోనూ అనేక విధాల ఆశీర్వాదాలు పొందుకున్నవారే. కానీ లోపల ప్రవేశం ఎవరికి వచ్చింది? ఆ 10 మంది కూడా సమానంగా పొందుకున్నారండి. కానీ అందులోనూ ఎంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళగలిగారు? 5గురేనండి. ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. మనం యేసయ్య ద్వారా మన సహోదరులుగా మారాలా, కేవలం ఇక్కడ సంబంధించిన వారుగా మిగిలిపోవాలా? యేసయ్య ద్వారా మనం వెళ్ళాలంటే మనం ఆయన మాటకి లోబడేవారుమనే, దేవుని వాక్యానికి లోబడి ఆయన ఆత్మతో జన్మించిన వారుమనే. మన ఆత్మతో జన్మించటమే పరిశుద్ధాత్మ బాప్తిస్వం. కేవలం మనం దేంతో చేస్తామంటే నీటి బాప్తిస్వం తీసుకున్న తర్వాత మనం దేవుని విషయాలన్నీ మర్చిపోతామండి. ఒప్పుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ వాక్యాన్ని ఎక్కడ పెడతాం? పక్కన పెట్టేస్తామండి. అందువల్ల మన ఉపయోగం ఉండదండి. విడవబడిన వారునే ఉంటాం. అందుకే అనేక మందిలో సహోదరులు అగినట్లుగా ఆయన మనకు అనుగ్రహించెను. అంటే యేసయ్య ఎవరు మనకి? జ్యేష్ఠ కుమారుడు. వారే ఇస్సాకు ద్వారా వచ్చిన వారండి. ఇప్పుడు వారికి ఏమొస్తుంది? పరీక్షలు వస్తాయండి. అబ్రహాంకి ఏం పరీక్ష వచ్చింది? ఇప్పుడు ఇంకా ముందు చదువు, 22వ అధ్యాయం చదువు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని నర్పించుమని చెప్పాను. మరి ఇది ఎటువంటి పరీక్ష అండి? ఇది అబ్రహాము దేవుడే పిలిచాడు, చెప్పిన మాట విన్నాడు, ఎక్కడ రమ్మన్నాడు అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పిల్లలు లేరు, సంతానం లేరు, ఆస్తుపాస్తులు ఇచ్చాడు. దేవుడు మొరపెట్టుకుంటే దేవుడు అన్నాడు అనమాట, నీ కుమారుని ఇస్తాను, కుమారుని ద్వారా ఆశీర్వదిస్తాను. నేను తొందరపాటే భార్య చెప్పిన మాటిని ఆఖరిని పెళ్లి చేసుకున్నాడు. తొందరపాటు పడ్డాడు. అయినా సరే దేవుడు దాన్ని కూడా ఆశీర్వించాడు. కానీ దేవుని దృష్టిలోనూ ఇష్మాయేలు అబ్రహాం కుమారుడు కాదండి. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు? దేవుని ద్వారా వచ్చిన వారేనే. అంటే దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులండి. మరి మనం సొంత రక్షకుడిగా దేవుని అంగీకరించి ఆయనకి లోబడి జీవిస్తున్నామా, లేకపోతే ఇక్కడ జీవితానికి బట్టే మనం జీవిస్తున్నామా?
అది పరీక్ష. నీ కుమారుని నాకు అర్పించుము. మరి మళ్ళీ మనం దేవునికి అర్పించుకుంటున్నామండి. దేవుడు అబ్రహాం పరీక్ష పెట్టాడు. నీ కుమారుణ్ణి నేను చెప్పిన చోటకి వెళ్ళి, కొండ అంటే దేవుని ఒక పర్వతం అని, అక్కడికి వెళ్ళి నీ కుమారుణ్ణి అర్పించుము, నేను చెప్పిన చోట దహన బలి కింద అర్పించుము. వెంటనే లోబడ్డాడండి. తెల్లవారింది, అబ్రహాము లేచాడు. వెంటనే నేను, ఎందుకంటే ఇటువంటి పరీక్ష వచ్చినప్పుడు నలుగురు సలహా తీసుకుంటామని. ఎందుకంటే మనకన్నా ముందుగా వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి సంఘంలోకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా వచ్చింది, మరి దేవుడు చెప్పాడు, మరి చేయొచ్చా చేయకూడదా సలహాలు కూడా తీసుకుంటాం. అబ్రహాం ఎవరిని అడగలేదు. తెల్లారింది లేచాడు, ముందు గాడిదని సిద్ధం చేసి ప్రయాణానికి గాడిదని సిద్ధం చేసుకున్నాడు. కళ్ళ గంతలు కట్టేశాడు. తన దగ్గర ఉన్న పనివాళ్ళు ఒక ఇద్దరిని తీసుకున్నాడు. కొడుకుని కూడా నెత్తి మీద కట్ల మోపు పెట్టాడు. కట్ల మోపు మోస్తున్నాడంటే ఒక మాదిరిగాను కుర్రవాడే, అంటే దగ్గర 18-20 సంవత్సరాలు ఉంటాయండి. అందుకని చిన్నవాడికి ఎవరో మోపు ఎత్తరు. కట్ల మోపు మోయగలిగాడంటే ఆ వేసాడు, సిద్ధం చేసుకున్నాడు. మరి ఆ సిద్ధపడే మనసు ఎటువంటిది? దేవుని కోసం తమ జీవితాలని అర్పించిన వారు ఎంతమంది ఉన్నారండి? ఎందుకంటే మన ముందు చాలా మంది కనపడతారు. వారందరూ ఎవరు? పరలోక రాజ్యానికి వారసులండి. దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నాకు సమర్పించుము. వెంటనే లోబడ్డాడు, ప్రయాణానికి సిద్ధమైపోయాడు. బయలుదేరేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇస్సాకు అడుగుతాడనమాట, తండ్రి దహన బలికి కావాల్సిన కట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వటానికి బలి పశువు ఏది? గొర్రెపిల్ల ఏది? ఎక్కడున్నది? కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నానని, అది విశ్వాసం అండి. దేవుడే చూసుకుంటాడు. దేవుడు అడిగాడు, వెంటనే సమర్పించుకోవటమేనండి. ఎందుకంటే ఒక విషయంలో చూడు, సారాపతి విధవరాల దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడండి. ఆ రోజు కరువు, ఆహారం కొరత అండి. వచ్చినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది? అడవులోకి కట్లేరుకుంటుంది. కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. దైవజనుడు వచ్చి, అమ్మ తినడానికి ఏమైనా ఆహారం ఉందా అని అడుగుతాడు. అయ్యా నా దగ్గర మాత్రం కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, ఇది నా పిల్లవాడికి పెట్టి ఈరోజు నేను తిని చనిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలాగ చచ్చిపోతాం, ఆహారం లేదు, కొద్దిగానే ఉంది, దాన్నే ఒక రెట్లుగా చేసుకుని ఈరోజు గడిపేద్దామని చెప్పి కట్లు ఏరుకోవడానికి వచ్చాను. అమ్మ నువ్వు ఈ విషయం బాధపడకు, నువ్వు ఇందులోంచే 10వ భాగం నాకు తీసుకుని నాకు కూడా పెట్టుము. వెంటనే ఆయన మాట ఆమె త్రోసివేయలేదండి. సరే అని చెప్పి అందులోంచి కొంత పిండి తీసి ఒక అప్పం చేసి ఆమె దగ్గర కొద్ది నూనె పోసి కాల్చి ఆమె పిల్లవాడు, ఆమె సేవకుడు తినడానికి సిద్ధం చేసింది. ఆ తర్వాత ఆ కరువు రోజులన్నీ కూడాను ఆ పిండి తరగలేదు, ఆ నూనె అయిపోలేదు. ఆ కరువు రోజులందరూ కూడాను, అన్ని రోజులు కూడాను వీళ్ళు ముగ్గురు కూడాను పోషించబడ్డారండి. కానీ ఆమె దగ్గర ఎంత ఉంది? కొద్దిగానే ఉంది. మన జీవనాధారం దేవుడు కనుక మన జీవనాధారాన్ని అడిగితే ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా? మన జీవనాధారం ఆమె ఈ పని విడిచిపెట్టేసి నన్ను వెంబడించామంటే ఎంతమంది వెంబడిస్తారండి? అది పరీక్ష అండి. అలాగే అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుడే చూసుకుంటాడు. వెళ్ళిన తర్వాత పర్వతం దగ్గరికి వచ్చేసరికి 3 రోజులు పయనం అయిపోయింది. 4 రోజులు అక్కడ వచ్చేసరికి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ
ఆ పని వాళ్ళని అక్కడే పెట్టేసి పిల్లవాడిని ఎత్తి మీద మోపెత్తిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కట్లన్నీ పేర్చేసాడు. ఈ లోపలనే ఇస్సాకు అర్థమైపోవాలండి. కట్లు పేర్చేసాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేసి కట్ల మీద పడుకోబెట్టాడు. 20 సంవత్సరాల పిల్లవాడికి కాళ్ళు చేతులు కట్టేస్తే ఊరుకుంటారండి? అమ్మా, వెంటనే ఎదురు తిరుగుతారు. మరి తండ్రి యొక్క నిర్ణయాన్ని నెరవేర్చడానికి ఎవరు వచ్చారు ఈ లోకానికి? ఆయన 3 సార్లు ప్రార్థన చేశారు గెస్తేమని తోటలో. కానీ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే. 3 సార్లు. ఆ 3 సార్లు అక్కడ ఉన్నట్టు 3 సేవకులు ఉన్నారు చూడండి. యోహాను, యాకోబు, పేతురు అన్నాడు. మెలుకోకుండా ప్రార్థన చేయమంటే వాళ్ళు ఎంతవరకు చేశారు? ఏసే ప్రార్థన చేసుకుని వచ్చేవారు, వీళ్ళ దగ్గర వస్తారు, వీళ్ళు పడుకుని ఉండేవారు. వాళ్ళు లెగ్గొట్టి మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళేవారు. మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ వచ్చేవారికి మళ్ళీ అదేవిధంగా మత్తుకు పడుకునేవారు. అలా 3 సార్లు అయిన తర్వాత అప్పుడు అంటారన్నమాట, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైంది, ఇప్పటికి ఇది చాలు, మనం ముందుకు వెళదామని చెప్పి ఆ కలవర సులువుకి ఎదురు వెళ్ళటానికి బయలుదేరి వెళ్ళారు. దాని సాదృశ్యం ఇదనమాట. అబ్రహాము తన కుమారుని సమర్పించుకున్నాడు. అబ్రహాము ఇక్కడ ఎవరి సాదృశ్యం? యెహోవాకు సాదృశ్యం అవుతుంది. యెహోవా మన కోసం తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఎన్ని కూడాను సాదృశ్యాలండి. ఇది మనం ఆత్మీయంగా తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఏ విషయంలో మనం లోటుగా ఉన్నదన్నది మనకు అర్థమైపోతుందండి. పరీక్షలు వస్తాయి, కానీ పరీక్షలు ఎలా ఉండాలి? సిద్ధపాటు మనసు కలిగిన వారునే ఉండాలి. ఎందుకంటే జీవనాధారం అండి. మరి విడిచిపెట్టేసేయడానికి సిద్ధపడేవారునే ఉండాలి. నా కుమారులు అతను జీవించలేను అనుకునేవారు మనసు ఉంటుందో, మనకి మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడితే మనం జీవించలేము అనుకుంటామండి. మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడుతున్నామో దాన్ని ఆయనకి సమర్పించుకునేవారునే ఉండాలి. నాకన్నా ఎవరూ కూడా దేనిని హెచ్చుగా ప్రేమింపరాదు అన్నమాట యేసయ్య అన్నారు కదండి. ఇంకా ముంచదు. కూడి వెళ్ళి అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమునకు కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద అంటే పడుకోబెట్టాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, ఇక్కడ చూడండి పరీక్ష ఎంతవరకు వస్తుంది? కట్లు వేసినప్పుడు దేవుడు శోధిస్తూనే ఉన్నాడు, పడుకోబెట్టినప్పుడు శోధిస్తూనే ఉన్నాడు, కత్తి పైకెత్తినప్పుడు శోధిస్తూనే ఉన్నాడు. కత్తి కిందకి దింపి కుర్రవాడు మీద పడబోయేటప్పుడు అప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి. శోధన ఎంతవరకు ఉంటుందండి? అమ్మో ఈ శోధన భరించలేకపోతున్నాం, దేవుడు తీసేస్తే బాగుండు. దేవుడు తీసేస్తాడు. అది వాగ్దానికి వారసులం కాదు. దేవుడే తానే కావాలని శోధన తీసేయాలి తప్ప తీసేయాలని కోరుకోకూడదు. తీయాలని కోరుకున్నాం అనుకోండి ఈ లోకానికి సంబంధించిన వారు వినండి, దేవుని బిడ్డలు మాత్రం కావు. ఇస్సాకు కానీ అబ్రహాము కానీ ఈ శోధన నుంచి మనల్ని కాపాడమని దేవుడిని అడగలేదండి. దేవుడు చెప్పింది చేశారంతే. అదే మనసున్న వాళ్ళే పైనున్న యెరూషలేముకి సంబంధించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగ. ఈ మనసు కలిగిన వారునే అంతే. క్రీస్తు ఉన్న ఈ మనసును మీరును కలిగి యుండుడి. వెంటనే దేవుడు చూపించాడండి. మరి ఇస్సాకు ఏమడిగాడు?
తండ్రి గొర్రె పిల్ల ఎక్కడ ఉందే? అది ప్రశ్న అండి. పాత నిబంధనలో ప్రశ్న ఉంది. మన కోసం సిద్ధపడిన గొర్రె పిల్ల ఎక్కడ ఉంది? ఆ గొర్రె పిల్ల ఎక్కడ ఉందండి? కొత్త నిబంధనలో వస్తుందండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనంలో కనపడుతుందండి. ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. అక్కడ ఏమి అడిగాడు? ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు? యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ ఇంకో విషయం గమనించాలండి. అబ్రహాంని అక్కడ దహన బలిగా అడిగాడు. దహన బలి ఏంటి? పాప పరిహార నిమిత్తము దహన బలి అండి. ఆ దహన బలికి ఏం కావాలి? గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల కింద ఎవరిని చూపిస్తున్నాడు? ఇస్సాకుని చూపించాడు. ఇస్సాకే నా గొర్రె పిల్ల. దాన్ని ఎవడో సిద్ధపడిపోయాడు. దేవుడే చూసుకుంటా అన్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసేవాడు కాదండి, వెనక్కి తీసుకోడు. దేవుడే చూసుకున్నాడు. ఇస్సాకు బదులుగాను తన కుమారుని ఇచ్చాడండి. అంటే అబ్రహాముకు తను ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోకుండాను ఇస్సాకు స్థానంలో ఎవరిని పెట్టాడు? అక్కడ యేసయ్యనే పెట్టాడండి. ఈ సత్యానికి మనం గ్రహించుకున్నాం అనుకోండి, దేవుడు ఏనాడు కూడా అన్యాయస్తుడు మాత్రం కాదండి. లోకపాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల కన్నా ఆయన వచ్చారు. అందుకే మనం సమర్పణ విషయంలో ఎప్పుడూ కూడా వెనక్కి తీసేవారునే ఉండకూడదు. దేవుడు ఏమడిగితే దాన్ని సమర్పించుకునేవారునే, ఆ మనసు కలిగిన వారునే ఉండాలి. శరీరాసరిగా ఆలోచించామనుకోండి, ఈ విషయాలే మనకి గోచరిస్తాయండి. కానీ ఆత్మీయంగా అనుసరిస్తే పరలోక రాజ్యాలకు సంబంధించిన విషయాలే కనుక మనం కంటి ముందు కనపడతాయండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని మీద భారం వేసుకునేవారునే దేవుడే చూసుకుంటాడు. ప్రతిదాన్ని ఏం చేయాలి? మనం చెప్పిన విధంగా ముందుకు వెళ్ళాలి. శోధన వచ్చిందనుకోండి, శోధన నిలవాలండి. అగ్నిలో నిలవకుండా వెండి ఎప్పుడు కూడా నిర్మలం అవ్వదండి. బంగారమైనా సరే అందులో మస్ట్ పోవాలంటే ఏం చేయాలి? అగ్నిలో నిలవాలండి. అలాగే దేవుని పరిశుద్ధాత్మ అగ్నిలో మనం నిలిస్తేనే పరిశుద్ధులం అవుతామండి. దాని సాదృశ్యం అన్నమాట. ఇంకా ముందు చదువు. లేదు, ఇందులో ఆదికాండంలో పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుక తీయలేదు, నాకు ఇయ్యటము వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టు కనబడెను. అంటే యెహోవాయే చూసుకొనెను. అదేవిధంగా 18వ వచనం చదవమ్మా. 18వ వచనం. నీ సంతానం అన్నాడా? నీ సంతానములు అన్నాడు. నీ సంతానం అంటే ఆయన మొట్టమొదట ఒకే ఒక కుమారుడు అండి, ఆయన యేసే. అంటే అక్కడ నీ సంతానము, యేసయ్య ద్వారా ఎవరైతే పుడతారో, యేసయ్య ఎవరి సంతానంలో వచ్చాడండి? అబ్రహాము కుమారుడుగా వచ్చాడు. యేసయ్య ద్వారా ఎంతమంది అయితే కొత్తగా జన్మిస్తారో వారే అబ్రహాం సంతానం అండి. యేసయ్యకి సాదృశ్యం
ఇస్సాకండి. తను అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. అలాగే తమ్ము అర్పించుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారే దేవుని సంతానం. ఆ సంతానంతోనూ దేవుడు ఏం చేస్తాడంటే చదువు అక్కడ. చాలు. ఆ తర్వాత మేము గలతీయులు 3:16 చదువు. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును నీ సంతానములకును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే సంతానములకును అనేను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినది చెప్పిందంతా రాయబడింది కదండి ఇక్కడ. అనేక మంది అన్నట్లుగా నీ సంతానములు అనలేదు ఆయన. నీ సంతానము. ఆ సంతానం ఎవరు? క్రీస్తు అండి. క్రీస్తు ద్వారా ఎవరైతే జన్మిస్తానో వారు దేవుని కుమారులు అవుతారండి. మరి దేవుని కుమారులు ఎక్కడెక్కడ ఉన్నారండి? అందరినీ లెక్క పెట్టగలమా? ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? దేశాలు ఎందుకులే, ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? అన్ని కుటుంబాల్లో, ఎన్నో కుటుంబాల్లోనూ దేవుని కుమారులుగా మార్చబడిన వారు అనేక మంది. వాళ్ళు లెక్కగలమా? ఆకాశంలో నక్షత్రాలు లెక్కగలమండి? అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదండి. అలాగే దేవుని కుమారులు లెక్కెడతాం కూడాను ఎవరి వల్ల. ఎందుకంటే ఈ ప్రపంచంలోనూ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందులో దేవుని ద్వారా పిలువబడిన వారు అనేక మంది ఉంటారు. వాళ్ళు లెక్కెట్టబడడం అనేది అసాధ్యం అండి. మరి వారిలో మనము కూడా చేరేమా లేదా? అనేక కుమారుల్లో మనము కూడా అనేక సహోదరులలో ఆయన జ్యేష్ఠుడగినట్లు మనలను పిలిచాను. ఎవరిని ముందుగా పిలిచాను వారినే దేవుడు ఎరిగి ఉంటేను. అన్నమాట చదివారు కదా రోమీయుల్లో ఇందాక. సహోదరులు. మరి మనం దేవుని సహోదరులుగా ఉన్నాం, దేవుని కుమారుని సహోదరులుగా ఉన్నామా, లేకపోతే విడవబడినటువంటి సంఘము అంటే కేవలం ఇక్కడున్న సంఘ బిడ్డలుగా మిగిలిపోయామా? ఇక్కడే విడిచిపెట్టబడ్డాం అనుకోండి 7 ఏళ్ళు శ్రమ వస్తుంది. మహాశ్రమలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. యేసయ్య వస్తాడు మధ్యాకాశంలోనూ. ముందుగా ఎవరైతే ఆయన ద్వారా ఎత్తబడతారో వాళ్ళు వెళ్ళిపోతారో, కానీ విడవబడిన వారుగా మిగిలిపోయిన వారు ఇక్కడ గుండెలు కొట్టుకుంటూ ఉంటారండి. ఇక్కడ శ్రమలు అనుభవించలేక. రోమీయులు 8:17 చదువు. శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా. ఈ శ్రమలు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఇరుకులు ఎందుకు? దేవుని కోసం ఆ జీవనాధారణ వదిలిపెట్టేయాలా అన్న ఆలోచన మనకు వచ్చిందనుకోండి, ఏనాడు మనం పరలోక రాజ్యానికి వారసులం కాదు. ఏదైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు, నన్ను పిలిచిన దేవుడు ఆయనే చూసుకుంటాడని ధైర్యంగా ముందుకెళ్ళామనుకోండి, ఆయనే చూసుకుంటాడు. ప్రయాసోడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని యొద్దకు వస్తాం కానీ మన పనులు మనం చేసుకుంటాం. కానీ పరిపూర్ణంగా దేవుని మీద ఎవరు ఆడుకోగలుగుతారు? ఆనుకున్న వారే పైనున్న వారసులే. ఆ మాట గలతీయులు 3:27 చదువు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. మరి
ఎంతమంది బాప్తీసం తీసుకున్నారండి? తీసుకునే వాళ్ళందరూ చేసిన ఎత్తండి. అందరు తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత ప్రభుని వస్త్రంగా ధరించామా అంటే మన పాపాలు కప్పుకోవటానికి. క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మన పాపాలను కప్పుకోవటానికి క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. అదే బాప్తిస్మం. కానీ ఇంకో క్వశ్చన్ 29 వరకు చదువు. మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని అమ్మా గ్రీసు దేశస్థుడని లేదండి. ఎందుకంటే ఇందులో ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ మతం వాళ్ళు, ఈ మతం ఏమి లేదండి. ఎవరైతే ఇష్టపడతారో వారందరూ కూడా క్రీస్తుని ధరించుకుంటే దేవుని కుమారులుగా మార్చారు. వారి పాపాలు ఎన్ని అవుతాయండి? అది కప్పేస్తాడు. వారి అతిక్రమములన్నీ అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అప్పుడే విడిచిపెట్టేస్తామండి. కేవలం మనం కింద ఉన్న వాటిని ఎదికేమనుకోండి నీళ్ళలో ములుగుతాం, కానీ మన పాపాలు మనతోనే ఉంటాయండి. అంతరంగ శుద్ధి ఉండదండి. కేవలం మనం శరీర శుద్ధి చేసుకుంటామండి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగ శుద్ధి. ఆ మాట ఇర్మియా గ్రంథంలో 4 మొట్టమొదటి 9వ అధ్యాయం 25వ వచనం చదవమా. ఆ తర్వాత 4:4 తీయం. 9:25 9:25 నుంచి చివరి వరకు చదువు. అన్యజనులందరూ పొందని వారు కనుక ఇశ్రాయేలు వారందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందని వారు కనుక రాబో దినములను సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండండి. బాప్తిస్మం తీసుకున్నాను తీసుకోని వారుగా జీవిస్తారు చూడండి. వారి గురించి మాట్లాడతా. ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, బోయోదీయులను, గడ్డపు ప్రక్కలను గొరిగించుకునే వారిను, అన్య నివాసులైన వారందరినీ నేను శిక్షించేదని. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి. లోకంలో ఉన్న వారితో పాటు ఇక్కడ మిగిలిపోయిన వారందరినీ కూడాను శిక్షకు లోపడతారు. మీ బాప్తిస్మం తీసుకున్నావు కదా. ఏ బాప్తిస్మం తీసుకున్నావు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్నామండి. క్రీస్తుని ధరించుకున్నావా? మన పాపాలన్నింటినీ ఆయన వస్త్రం ధరించుకున్నావా? అన్నీ ఆయనలో కప్పుకున్నావా? ఆయనకు లోపడ్డామా? కేవలం ఇక్కడి విషయాల్లో పని ముందుకు ఉండి ముందుకు వెళ్తున్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగ బాప్తిస్మము. మరి శరీర శుద్ధి కాదండి, హృదయ శుద్ధి. ఎందుకంటే దేవుడు పై వాటిని చేయలేదు, లోపల వాటిని కూడా చేశాడు. పైన ఎంత శుద్ధిగా ఉండాలో లోపల అంతకన్నా శుద్ధి ఉండాలి. ఆ శుద్ధి లేదనుకోండి మనల్ని అపవిత్రపరిచి ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలోంచి వచ్చి నోట్లోంచేనే. ఆ శుద్ధి మాటలు ఎప్పుడు వస్తాయి మనకి? దేవుని వాక్యానికి లోబడినప్పుడు అండి. దేవుని వాక్యం లేదనుకోండి మనలో ఏమొస్తాయండి? బూతు మాటలండి, అబద్ధాలు, అక్రమాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందులో వచ్చాయండి. ఇంకా మీరు చివరిగా 4:4 చూడమ్మా ఇర్మియాలో. మీరు అవిధేయులు ఉన్నట్లు మానుకొని మీ దుష్టక్రియలు అన్నిటినీ ఆ మాట ఇంకోసారి చదువు. ఆ మాట కాదు, అవిధేయులు ఉన్నట్లు మాని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి యుండుడి. యూదాలో ప్రకటించుడి, యెరూషలేములో సాటించుడి, దేశములో బూర ఊదుడి,
గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ఎట్లనగా ప్రాకారము గల పట్టణములోనికి పట్టణములోనికి పోవునట్లుగా పోగై రండి. పోగై రండి. రండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదంతా సంఘం గురించి మాట్లాడతారు. సంఘం లోపలండి. అందరూ ఎక్కడ కూడుకోవాలంటున్నారు? బాకా ఊదుడి, హెచ్చరికలు ఉండాలండి సంఘంలో. దేవుని వాక్యంలో హెచ్చరికలు వచ్చినాయి అనుకోండి, అక్కడ మనలోను కేవలం దేవుని వాక్యం లోబడకపోతే కోపం వస్తుంది. గట్టిగా హెచ్చరించామనుకోండి, ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? హెచ్చరిక. ఎందుకంటే మనం ఆ హెచ్చరించలేదనుకోండి, మరి పైన దాన్ని కోల్పోతాం, కింద ఆగిపోతాం. కింద ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఉగ్రతలోకండి. కానీ మరి పైన ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, అక్కడికి వెళ్తే ఉగ్రత ఉండదండి, దేవుని సమాధానం ఉంటుంది. దాన్ని పొందుకోవాలంటే ముందు దేవుని వాక్యానికి లోబడి అంతరంగ శుద్ధి. బాప్తిస్వం అంటే అంతరంగ బాప్తిస్వం అండి. దాన్ని పొందుకునేవారునే ఉండాలి. అందుకే ఇస్సాకు సాదృశ్యం అండి. శోధనలు వస్తాయి, దేవునికి అర్పించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో అప్పుడే మనం దేవునికి లోపడతామండి. మరి ఇస్సాకు ఎంతగానో అర్పించుకున్నాడంటే ఆయన ప్రార్థనాపరుడు, ఏకాంత ప్రార్థన చేసేవాడండి ఎప్పుడు. ఆ మాట మీరు ఒక్క వాక్యం చదువుకుని ముగించేసుకుందాం. ఆదికాండం 24:13 వచనం చదువు. 63 వచనం చదువు. 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదేరి వెళ్ళాను. అంటే ఆయన ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాడండి? ఏకాంత స్థలం అండి. ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే చోటు ఎన్నుకుని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రతిరోజునండి ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడు. అందుకే ఎప్పుడు కూడా మనం మొదటి కీర్తనలు ఉంటాయి చూడండి, మొదటి వచనములు అండి. ఆ వచనంలో ఉన్న ప్రకారం ఉన్న మొదటి కీర్తనలో మొదటి 2 వచనాలు ఉంటాయి చూడండి. అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ధన్యుడు. ఇస్సాకు అదే విధంగా పెరిగాడండి. అందుకే తండ్రికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, కడకే తను అర్పించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడండి. అందుకే మరి ఎక్కడ పెరగాలి? అపహాస్కులు కూర్చుండే చోట కూర్చోటం కాదండి. ఎప్పుడు మందిని విడిచేస్తారా, మరి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందామా, ఈ ఆలోచన ఉన్నదనుకోండి, మనకి ఇక్కడే ఉండిపోతాం. ఆయన మందిరంలో మనం ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునేవారునే ఉండాలి. ఏకాంత స్థలం కావాలండి. అందుకని దేవునికి మనకు మధ్యన మరొకటి ఉండకూడదండి. అక్కడ మరొకటి ఏదైనా ఉందనుకోండి, దాని మీదే మన దృష్టి ఉంటుందండి. అందుకే ఏకాంత స్థలం మీకు పాడుకుంటే చూడండి, దేవదాస ఈ పాట, ఏకాంత స్థలమును కోరుము, దేవుని ప్రియర్థింప ఏకాంత స్థలమును కోరుము. అక్కడే మన పాపాలు ఒప్పుకోవాలండి. ఊహాలోకి వచ్చిన పాపములు, మన ద్వారా వచ్చిన పాపాలు అన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయన దగ్గర పరిష్కరించుకునేవారునే మనం. ఇలాగే ఆయన పెరిగాడు కాబట్టి దేవునికి లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు, ఆయన యేసయ్యకి సాదృశ్యంగా వచ్చాడు. ఖచ్చితంగా దేవుడే నడిపిస్తాడు, దేవుడే చూసుకొనును. దేవుడు చిన్నవాక్యం దీవించి ఆశీర్వదించును గాక. లేచి వచ్చి కానుకలు సమర్పించుకుందాం.